శాంతి. ఓం శాంతి. 14/3/26 मुरली। मीठे बच्चे, एक बाप ही नंबर 1 एक्टर हैं जो पतितों को पावन बनाने की एक्ट करते हैं। बाप जैसे एक्ट कोई कर नहीं सकता। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఒక్క బాబానే నెంబర్ 1 యాక్టర్. పతితుల్ని పావనంగా తయారు చేసే కర్తవ్యాన్ని చేస్తారు. బాబా లాంటి కర్తవ్యము ఇంకెవరు చేయలేరు. प्रश्न, सन्यासियों का योग जिस्मानी योग है, रूहानी योग बाप ही सिखलाते हैं कैसे? సన్యాసుల యొక్క యోగము దైహిక యోగము, ఆత్మిక యోగము బాబాని నేర్పిస్తారు ఎలా అంటున్నారు. ఆన్సర్, सन्यासी ब्रह्म तत्व से योग रखना सिखलाते हैं। अब वहाँ तो रहने का स्थान है तो वह जिस्मानी योग हो गया। సన్యాసులు బ్రహ్మ మహాతత్వంతో యోగం చేయడం నేర్పిస్తారు. బ్రహ్మ మహాతత్వం అంటే ఏంటి? నివాస స్థానము. కాబట్టి అది కూడా స్థూల యోగం అయిపోయింది అనమాట, దైహిక యోగం అయిపోయింది. ఎందుకంటే బ్రహ్మ మహాతత్వాన్ని సుప్రీం అని అనరు. పిల్లలు సుప్రీం రూహ్ అంటే పరమాత్మనితో యోగం అనేది పెట్టుకుంటున్నారు. అందుకే మీ యోగం రుహానీ యోగము. యహ యోగ బాప్ హీ సిఖలా సక్తే హై. ఇలాంటి రుహానీ యోగాన్ని బాబా మాత్రమే నేర్పిస్తారు. దూసరా కోయి భీ సిఖలా నా సకే, ఇంకెవరూ నేర్పించలేరు. క్యూంకి వహీ తుమ్హారా రుహానీ బాప్ హే, ఎందుకంటే బాబానే ఆత్మిక తండ్రి కాబట్టి అంటున్నారు. ప్రపంచంలో వాళ్ళు అసలు ఎవరైనా యోగా నేర్పించే వాళ్ళు ఉన్నారనుకోండి, అది ఎలాంటి యోగం అని చెప్తున్నారు బాబా? దైహిక స్థూలమైన యోగము. ఎవరైనా రుహానీ యోగం నేర్పించలేరు. ఎందుకు? ప్రపంచంలో యోగ సాధనలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బోలెడు మంది ఉన్నారు. కానీ వాళ్ళది ఏది గొప్పది కాదంట. బాబా నేర్పించేది మాత్రమే గొప్పది. ఎందుకు చెప్పండి? ఏం చెప్పారు బాబా? ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ బాబా చెప్పేది జ్ఞానామృతం. బాబా రుహానీ యోగం మీది, వాళ్ళది జిస్మానీ యోగము. రుహానీ యోగం బాబా తప్ప ఎవరు నేర్పించలేరు అని చెప్పారు. ఏంటి గొప్పతనం బాబా చెప్పే దాంట్లో? చెప్పండి. బాబా చెప్పింది చెప్పండి, మీ ఇష్టమైంది చెప్పద్దు. ఇప్పుడు బాబా ఏం చెప్పారు? ఇది తప్ప ఇంకో యోగం అనేది గొప్పది కాదు. పాపం వాళ్ళు కూడా తలకిందులుగా తపస్సు చేసి ఒంటికాల మీద నిలబడి తపస్సులు చేస్తున్నారు, బోలెడంత సాధనలు చేస్తున్నారు, యోగాలు చేస్తున్నారు. అవి కూడా దైహిక యోగాలే అంటున్నారు బాబా. ఎందుకు? దేంతో యోగం చేస్తున్నారంట? ఇప్పుడు సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద మహాపీఠాధిపతులు, గురువులు, ఎంత పెద్దవాళ్ళైనా దేంతో యోగం చేస్తారు? దేహంతో కాదు. బాబా చెప్పింది ఏం చెప్పారు? ఇప్పుడు దేంతో చేస్తారు? ఇప్పుడు ఎవరైనా సన్యాసం తీసుకున్నారు, ఒక పెద్ద గురువు గారు అయ్యారు, ఆయన దేంతో చేస్తారు వాళ్ళు యోగం? బ్రహ్మ మహాతత్వంతో చేస్తారు. అంటే ఏంటి? భగవంతుడిలో లీనం అయిపోయాము అంటే ఏంటి? బ్రహ్మ మహాతత్వం అంటే ఏంటి? బ్రహ్మలో కలిసిపోతాము అంటే ఏంటిది? బ్రహ్మ మహాతత్వం అంటే ఏంటో చెప్పండి నాకు. బ్రహ్మ మహాతత్వం అంటే తెలియదా? పంచతత్వాలు తెలుసా? పంచతత్వాలు ఏంటి? పంచతత్వాల్లో ఏం కలిసిపోద్ది? ఈ శరీరం అనేది పంచతత్వాల్లో కలిసిపోద్ది. ఆరో తత్వం బ్రహ్మ మహాతత్వం. బ్రహ్మ మహాతత్వం అంటే ఏంటి? బ్రహ్మ మహాతత్వంలో కలిసిపోవాలి వెళ్ళి అని యోగం చేస్తారు వాళ్ళు. బ్రహ్మ మహాతత్వమే భగవంతుడు అనుకుంటారు. ఏంటిది అది? ఎక్కడుంటుంది? ఇప్పుడు ఎవరైనా సాధువులు, సన్యాసులు, గురువులు యోగం చేయడం నేర్పిస్తే ఏం నేర్పిస్తారంటే వాళ్ళకి పరంధామమే భగవంతుడు, బ్రహ్మ మహాతత్వమే భగవంతుడు అని. వాళ్ళ జీవితాంతం సాధన ఏం చేస్తారు? బ్రహ్మ మహాతత్వంతో యోగం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్లే వాళ్ళ ఆత్మలో ఉన్న పాపాలు ఏమీ పోవు. ఎప్పుడు పోతాయి? బ్రహ్మ మహాతత్వంలో ఉన్న పరమాత్ముని జ్ఞాపకం చేస్తే పోతాయి. కానీ వాళ్ళు పరమాత్ముని జ్ఞాపకం చేస్తారా? ఇల్లుని జ్ఞాపకం చేస్తారు. ఇల్లు నివాస స్థానం. బ్రహ్మ మహాతత్వం అంటే ఏంటి?
నివాస స్థానం. దాంతో యోగం చేస్తే అది కూడా దైహిక స్థూల యోగం అయిపోయినట్లే. గాలి నీరుతో యోగం చేసినా ఒకటే, బ్రహ్మ మహాతత్వంతో యోగం చేసినా ఒకటే. కాబట్టి ఆ యోగాలు ఏమి ఎందుకు గొప్ప కాదు? బ్రహ్మ మహాతత్వంతో చేయడం నేర్పిస్తారు కాబట్టి అదేమి గొప్ప కాదు. భగవంతుడు వచ్చి ఏం నేర్పిస్తారు? రుహాని యోగం నేర్పిస్తారు. అంటే ఈ శరీరం పంచతత్వాలు కూడా మర్చిపోయి నేను ఆత్మననే స్థితిలో ఉండి బ్రహ్మ మహాతత్వం లోపల ఉన్న పరమాత్ముడితో యోగం చేయడం నేర్చుకుంటారు. ఇది ఒక్కటే రుహాని యోగం. మిగిలిన ఏ యోగాలు చేసినా టైం వేస్ట్ తప్ప ఏమీ లాభం ఉండదన్నమాట. అల్పకాలికమైన సిద్ధులు అవి తప్ప ఏమీ వాళ్ళకి లభించవు. కాబట్టి మనం నేర్చుకునే యోగం ఎంత గొప్పదో అర్థమైందా? మనం తప్ప ఎవరు నేర్చుకోవట్లేదు. మరి వాళ్ళు ఏం యోగం నేర్చుకుంటున్నారంట? బ్రహ్మ మహాతత్వంతో యోగం చేయడం నేర్చుకుంటున్నారనమాట. గీత హే తూ ప్యార్ కా సాగర్ హే, నువ్వు ప్రేమ సాగరుడవు అని. ఓం శాంతి. ओम शांति। बच्चे बहुत लोग कहते हैं ओम शांति अर्थात अपनी आत्मा की पहचान देते हैं परंतु खुद समझ नहीं सकते. మామ అంటున్నారు పిల్లలు మరి ఓం శాంతి అని ఎంతోమంది కూడా అంటారు ప్రపంచంలో, కానీ నేను ఒక ఆత్మను అనేది వాళ్ళకి ఏమైనా తెలుసా? తెలియదు. ఓం శాంతి అంటే అర్థం ఏంటి? నేను ఆత్మను, నా స్వధర్మము శాంతి అని. కానీ ఈ అర్థం తెలుసా వాళ్ళకి? కానీ ఓం శాంతి అనడం మాత్రం చాలామంది అంటారు. ఖుద్ సమझ नहीं सकते, స్వయం తెలుసుకోలేరు. ఓం శాంతి కా అర్థ బహుత్ నికాల్తే హే, కోయి కహతే హే ఓం మానా భగవాన్. ఓం శాంతి అర్థం ఎంతో తీస్తారు. చాలామంది అంటారు ఓం అంటే భగవంతుడు అని కూడా అనేస్తారు. ఓం అంటే భగవంతుడా? చెప్పండి. ఓం అంటే ఏంటి? నేను అని. నేను అంటే ఏంటి? ఆత్మనైనా నేను అని. పరంతు నహి ఆత్మ కహతి ఓం శాంతి. ఓం అంటే భగవంతుడు కాదు, ఓం అంటే నేను అని. ఇక్కడ అనేది ఎవరు? ఆత్మ. కాబట్టి ఓం శాంతి అంటే అర్థం ఏంటి? నేను ఆత్మనైనా నేను అని, అహం అని, ఆత్మ అని, స్వధర్మము శాంతి అని. కాబట్టి శాంతి స్వరూపాన్ని, ఇది నా శరీరము. దీనితో అంటే ఆత్మ ఏమంటుంది? ఇది నా శరీరము, నేనేమో శాంతి స్వరూపాన్ని, ఇది నా శరీరము, ఈ శరీరంతో నేను కర్మ చేస్తున్నాను. ఎంత సహజంగా అర్థం చేసుకోవచ్చు ఓం శాంతి అర్థము. బాబా కూడా అంటారు ओम शांति परंतु मैं सबका बाप होने के कारण, बीज रूप होने के कारण भी जो रचना रूपी झाड़ है कल्पवृक्ष, उसके आदि मध्यांत को जानता हूँ. బాబా బీజరూపుడు. బీజరూపుడైన కారణంగా రచన అనే వృక్షము అంటే ఈ సృష్టి కల్పవృక్షము ఆది మధ్యాంతము బాబాకి తెలుసు. బాబా బీజము, స్థూలమైన బీజం ఉంటుంది. ఆ బీజం నుండి చెట్టు వస్తుంది అనుకోండి, దాన్ని జడ బీజం అంటారు. కానీ ఆత్మల వృక్షానికి బీజం ఎవరు? పరమాత్ముడు. మరి చైతన్యమైన బీజము. కాబట్టి బాప్ సమझाते हैं यह कल्प वृक्ष है, इसको ఆది మధ్య అంత తుమ్ హీ జాంతే హో. బాబా అంటారు పిల్లలు ఇది కల్పవృక్షము, దీని ఆది మధ్యాంతం ఎవరికి తెలియదు, నేనే మీకు చెప్తున్నాను. కాబట్టి బాబా జ్ఞానసాగరుడు కాబట్టి చెప్తున్నారు, చైతన్యమైన బీజం కాబట్టి చెప్తున్నారు. స్థూలమైన బీజం చెప్పలేదు కదా, చైతన్యమైన బీజం బాబా. పిల్లలకు ఆది మధ్యాంతం చెప్తున్నారు. ఇది నాటకం పిల్లలు, దీని డ్రామా అంటారు. నాటకం కంటే డ్రామా పదం ఎందుకు సూట్ అవుతుంది అంటారు? డ్రామాని మార్చడం కుదరదు. నాటకం అయితే మార్పులు చేయొచ్చు, వేరే వాళ్ళని పెట్టచ్చు. డ్రామాలో అలా కుదరదు అనమాట. అందుకని దీన్ని ఏమంటారు? డ్రామా. యాక్టర్స్ హో, మీరందరూ యాక్టర్స్ ఉన్నారు, నేను కూడా యాక్టర్నే అంటున్నారు బాబా. అందరికంటే నెంబర్ 1 యాక్టర్ ఎవరు? ఎందుకు? ఏం యాక్ట్ చేస్తున్నారు? అందరికంటే నెంబర్ 1 యాక్టింగ్ బాబా చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఏం పాత్ర బాబాది? పతితుల్ని పావనంగా చేసే పాత్ర. ఇంత గొప్ప పాత్ర ఇంకొకటి ఎవరు చేయలేరు, ఇంకొకరిది ఉండదు. దాంట్లో సహాయం చేసే వాళ్ళదే మన పాత్రే గొప్పదైంది, ఇంకా బాబా పాత్ర ఎంత గొప్పది. కాబట్టి అందరికంటే గొప్ప పాత్ర పతితుల్ని పావనంగా, ఆత్మల్ని పావనంగా తయారు చేసే పాత్ర ఇది ఒక్క బాబానే వహిస్తారు. मेरा पाठ सिर्फ इस संगम समय ही है, सो भी मुझे अपना शरीर नहीं है. సంగమంలోనే బాబా పాత్ర ఉంటుంది, అది కూడా బాబాకు తన శరీరం అనేది లేదు. ఈ శరీరం ద్వారా అంటే బ్రహ్మబాబా శరీరం ద్వారా. బాబా పాత్ర అయినా శివబాబా ఎలా వహిస్తారు? బ్రహ్మబాబా శరీరం ద్వారా వహిస్తారు. బాబా పేరైతే బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చినంత మాత్రం నా బాబా పేరు మారదు, ఒకటే పేరు శివ. కాబట్టి బాబా వచ్చినప్పుడే అన్నీ అర్థం చేయిస్తారు. ఇది పాఠశాల. కోయి బందరం జాన్వరంకి నహీ హోతీ హై. స్కూల్, పాఠశాల. ఇది బాబా అంటున్నారు జంతువుల కోసం తెరవరు కదా పాఠశాల, లేదా కోతుల కోసం తెరవరు కదా, మనుషుల కోసమే తెరుస్తారు కదా.
కాబట్టి 5 వికారాలు ఉన్న కారణంగా మొహం మనుషులదే ఉంటుంది, కానీ బుద్ధి కోతి బుద్ధి జంతువు బుద్ధి అయిపోయింది మనుషులకి అంటున్నారు బాబా. कर्तव्य बंदरों जैसे बच्चों को बाप समझाते हैं कि पतित तो सब अपने को कहलाते ही हैं. పతితమైన వారు అని చెప్పబడుతూనే ఉంటారు. यह नहीं जानते हमको पतित कौन बनाते हैं और पावन फिर कौन आकर बनाते हैं. పతితంగా ఎవరు చేస్తారు, పావనంగా ఎవరు చేస్తారు, ఈ విషయాలన్నీ మీకే తెలుసు. పతిత పావనుడు ఎవరు, మరి వారిని పిలుస్తూ ఉంటారు కదా, ఇవన్నీ అర్థం చేసుకోలేరు. यह भी नहीं जानते हम सब एक्टर्स हैं. हम आत्मा यह चोला लेकर पार्ट बजाती है. నేను ఆత్మను ఈ వస్త్రాన్ని ధరించి పాత్ర వహిస్తున్నాను. ఆత్మ పరంధామ్ సే ఆతీ హై ఆకర్ పార్ట్ బజాతీ హై. భారత్ కే ఊపర్ హీ సారా ఖేల్ బనా హువా హై. భారతదేశం పైన మొత్తం ఆటంతా ఉన్నది. భారతదేశం పావనంగా, భారతదేశం పతితంగా ఎవరు తయారు చేస్తున్నారు, రావణుడు. రావణుడి యొక్క లంకగా అయిపోయింది కదా. కాబట్టి బాబా బేహద్ మే లే జాతే హై. హే బచ్చో సారీ సృష్టి బేహద్ కా టాపు హై. బాబా అన్ని బేహద్లో చెప్తారు. సృష్టి అంతా చూశారనుకోండి, ఈ భూమి మీద మొత్తం సృష్టి అంతా చూస్తే బాబా అంటున్నారు ఇది పెద్ద ద్వీపం, 4 వైపులా నీళ్ళుండి మధ్యలో భూమి ఉంటుంది. అలాంటి లంక గ్రామాలు అంటారు కదా, లంక గ్రామాలు అని దేన్ని అంటారు, చుట్టూ నీళ్ళుండి మధ్యలో ఊరుందనుకోండి దాన్ని. అట్లా ఈ సృష్టి అంతా ఏంటిదంట, లంక అంటున్నారు బాబా. చుట్టూ నీళ్లు ఉన్నాయి కదా, భూమి చుట్టూ నీళ్లు ఉన్నాయి, మధ్యలో భూమి ఉంది. కాబట్టి హద్దుకి లంక హే, అక్కడ హద్దు లంక చూపించారు. కానీ ఇది బేహద్దు, సృష్టి మొత్తం కలిపితే రావణాసురుడి లంక అయిపోయింది. మొత్తం అన్ని దేశాలు అన్ని ఖండాలు కలిపి ఒకే లంక అనమాట. పెహలే రామరాజ్య తబ్ రావణ రాజ్య హే. మరి ఫస్ట్ కూడా లంకే సత్యత్రేతాయుగాల్లో, కానీ రావణాసురుడు లంక కాదు, దేవతలు రాజ్యం చేసిన రాజ్యం. కానీ ద్వాపరయుగం నుండి రావణాసురుడి లంక అయిపోయింది. మరి రామరాజ్యం ఎక్కడుంది పిల్లలు, ఇది ఇక్కడే ఉన్నది కదా. అందరూ రామరాజ్యం కావాలని అంటారు. భారతవాసీలు ఆది సనాతన దేవతా ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మకే నహీ హో, హిందూ ధర్మానికి చెందినవారు కాదు. మీఠే మీఠే సిహ్లతే లాడ్లే బచ్చం తుమ్ హీ పెహలే పెహలే భారత్ మే థే. మీరే ఫస్ట్ భారతదేశంలో ఉండేవారు. సత్యుగము రాజ్యము ఎవరు చేశారు, జరూర్ హెవెన్లీ గాడ్ ఫాదర్ హీ వర్షా దేంగే. తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదరే వారసత్వం ఇస్తారు. బాబ్ समझाते कि कितने और धर्मों में कन्वर्ट हो गए हैं. मुसलमानों का जब राज था तो बहुतों को मुसलमान बनाया. ముస్లిమ్స్ రాజ్యం చేసినప్పుడు భారతవాసీలందరినీ ముస్లిమ్స్గా మార్చేశారు. కత్తి పెట్టి ఆశ చూపించి ఇట్లాగా ఫస్ట్ ముస్లిమ్స్ రాజ్యం చేశారు. తర్వాత క్రిస్టియన్స్ రాజ్యం చేశారు. భారతవాసీలను ఏం చేసేసారు, చాలామందిని క్రిస్టియన్స్ చేసేసారు. లేకపోతే ఇంతమంది క్రిస్టియన్స్ ఇంతమంది ముస్లిమ్స్ ఉంటారా, ఉండరు. ఎవరి రాజుగారు ఉంటే బలవంతంగా ఏం చేస్తారు, ఆ ధర్మంలోకి మార్చేస్తారు. బౌద్ధులు రాజ్యం ఏమీ చేయలేదు, కానీ బౌద్ధులు కూడా ధర్మం వచ్చినప్పుడు ఏమైంది, భారతదేశంలో చాలామంది బౌద్ధులుగా మారిపోయారు, కన్వర్ట్ అయిపోయారు. కాబట్టి ఆది సనాతన దేవతా ధర్మం ప్రాయలోప్ హో జాయే. అప్పుడు నెమ్మదిగా దేవతా ధర్మం అనేది ప్రాయలోపం అయిపోయి హిందూ ధర్మం అయిపోయింది కదా. మరలా ఇప్పుడు బాబా దేవతా ధర్మ స్థాపన చేస్తున్నారు. భారతవాసీలకే మరి ఇలాంటి విషయాలు అన్నీ చెప్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉన్నారు, మీఠే మీఠే బచ్చే తుమ్ సబ్ ఆది సనాతన దేవీ దేవతా ధర్మకే థే. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. మీరే 84 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణుల నుండి దేవతలు, క్షత్రియులు ఇలా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వర్ణంలో వచ్చారు. దేవతా వర్ణంలో ఇప్పుడు వెళ్ళాలి. तो गाते भी है ब्राह्मण देवताय नमः. पहले ब्राह्मणों का नाम लेते हैं. ब्राह्मणों ने ही भारत को स्वर्ग बनाया है. బ్రాహ్మణ దేవతాయ నమః అంటారు. ఫస్ట్ బ్రాహ్మణుల పేరు తీసుకుంటారు. ఎందుకు, బ్రాహ్మణులే స్వర్గంగా భారతదేశాన్ని తయారు చేశారు. ఇది ప్రాచీన భారతదేశం యొక్క యోగము. ఫస్ట్ రాజయోగం అనే దాంతోనే కదా భారతదేశం స్వర్గంగా తయారవుతుంది. గీతలో రాజయోగం గురించే వర్ణన చేశారు. గీతలో నేర్పించిన ఏ యోగము, అదే యోగము ఇక్కడ భగవంతుడు నేర్పించింది అక్కడ గీతలో రాశారు. రాజయోగం గొప్పది అని రాశారు. భారతవాసీలు భారతదేశం దేంతో స్వర్గంగా మారింది, రాజయోగంతో అని కూడా మర్చిపోయారు. బాబా అంటారు, పిల్లలు యోగతమైన సిఖలాయాతా హే రుహానీ యోగ. నేనైతే మీకు యోగం నేర్పించాను, ఇది రుహానీ యోగము. మిగిలినవన్నీ జిస్మానీ యోగాలు. సన్యాసులు నేర్పించేది కూడా ఏంటి, దైహికమైన యోగమే. వాళ్ళేమి దేహాన్ని జ్ఞాపకం చేయరు, అయినా కానీ అది దైహిక యోగం ఎందుకయింది, బ్రహ్మ మహాతత్వంతో యోగం నేర్పిస్తున్నారు. కాబట్టి బాబా అంటున్నారు అది కూడా స్థూల యోగం కిందకే, దైహిక యోగం కిందకే వస్తుంది. బ్రహ్మ మహాతత్వం అంటే ఏంటి, నివాస స్థానం. కాబట్టి బ్రహ్మ మహాతత్వంతో యోగం చేయడం కరెక్టా తప్పా, తప్పు. కాబట్టి బ్రహ్మతత్వంతో యోగం చేస్తే ఏ లాభము లేదు, నివాస స్థానంతో యోగం చేస్తే ఏం లాభం ఉండదు. బ్రహ్మతత్వం అంటే నివాస స్థానం. వహ కోయి సుప్రీం రూహ్ నహీ హై.
బ్రహ్మ మహాతత్వం అంటే భగవంతుడేమీ కాదు, సుప్రీం రూహ కాదు. బాబాకో భూల్ గయే హే, బాబాని మర్చిపోయారు. తుంభీ భూల్ గయే థే, మీరు మర్చిపోయారు. మీ ధర్మాన్ని మర్చిపోయారు, తయారు చేసిన బాబాని మర్చిపోయారు అంటున్నారు. డ్రామాలో ఇదంతా ఇమిడి ఉంది. విలాయత్ మే యోగ థా నహీ, విదేశాల్లో అయితే అసలు యోగమే లేదనుకోండి. హఠయోగ రాజయోగ యహా హీ హే, హఠయోగం నేర్పించిన రాజయోగం నేర్పించిన భారతదేశంలోనే. కాబట్టి హఠయోగం అంటే నివృత్తి మార్గం, సన్యాస మార్గం అని అర్థం. సన్యాసులు రాజయోగం అనేది ఎప్పుడు నేర్పించలేరు. వాళ్ళు రాజ్యం ఉంటే వదిలేసేసి భగవంతుడి కోసం అడవుల్లోకి వెళ్ళాలని నేర్పిస్తారు, కానీ రాజులకు రాజుగా అవ్వడం కోసం యోగం అనేది నేర్పించరు కదా. కాబట్టి యహ గోపీచంద్ రాజా కా మిసాల్ హై నా, రాజా ఈ చోటు జంగల్ మే చలా గయా ఉస్కి భీ కహానీ హై. గోపీచంద్ రాజా కథ చెప్తారు. ఆయనకి పెద్ద రాజ్యం ఉన్నా కానీ భగవంతుడి కోసం అడవులకు వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడానికి అంటారనమాట. కథ చెప్తారు కదా. సన్యాసితో రాజాయి ఛుడానే వాలే హే వహ ఫిర్ రాజ్యో కైసే సిఖలా సక్తే హే. సన్యాసులు రాజ్యం వదిలేసేయమంటారు, అంతేగాని రాజ్యం పొందడానికి యోగం నేర్పిస్తారా? వాళ్ళు నేర్పించరు. ఈ రాజ్యము ఈ యొక్క సుఖాలు ఉన్నా వదిలేసేసి భగవంతుడిని జ్ఞాపకం చేసుకోమని నేర్పిస్తారు. కాబట్టి మొత్తం వృక్షం అనేది శిథిలావస్థకి చేరిపోయింది. ఎంత శిథిలావస్థ కంటే రేపో మాపో పడిపోయేంత, వినాశనం అయ్యేంత శిథిలావస్థకి చేరుకుంది. కోయి భీ ఝాడ్ జబ్ జడీభూత హో జాతా హై తో అంత్ మే ఉస్కో గిరానా పడతా హై. ఏదైనా ఒక వృక్షం ఉందనుకోండి, అది శిథిలమైపోతుంది, ఎప్పుడు పడిపోద్దో తెలియదు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళే పడేసేస్తారు. ఏమో ఎక్కడ పడిపోద్దో ఏంటో అని ఏం చేస్తారు? వాళ్ళే కొట్టేస్తారు ఆ చెట్టుని. బాబా అంటున్నారు, ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము శిథిలావస్థకు తమో ప్రధానమైపోయింది కదా. కాబట్టి దీనిలో ఏ సారము లేదు. దీనికి తప్పకుండా వినాశనము జరిగేదే ఉంది. ఫస్ట్ ఆది సనాతన దేవీదేవత ధర్మ స్థాపన ముందు జరగాలి. ఇక్కడే జరుగుతుంది. సత్యుగంలో దుర్గతిలో ఎవరు ఉండరు కదా. విదేశాలలో వెళ్ళి యోగం నేర్చుకొని వస్తారు కొంతమంది, కానీ అవన్నీ హఠయోగాలు. ఆ యోగాలు ఏమీ గొప్పవేమీ కాదు. హఠయోగాలు అంటారు వాటిని. ముక్కు మూసుకోవడం, గాలి పీల్చడం, అలా చేయడం, ఇలా చేయడం, ఆసనాలు వేయడం, దీని మీద కూర్చోవడం, ఇవన్నీ హఠయోగాలు. అందులో జ్ఞానం అనేదే లేదు. అనేక రకాల హఠయోగాలు ఉంటూ ఉంటాయి. ఇది రాజయోగము, రుహాని యోగము అని దీన్ని అంటారు. అవన్నీ దైహికమైన యోగాలు, మనుషులకు నేర్పించే యోగాలు. బాబా అంటారు, నేను మీకు ఒక్కసారి మాత్రమే ఈ రాజయోగాన్ని నేర్పిస్తాను. తో కోయి కదాచిత్ సిఖానా సకే, ఇంకెవరు నేర్పించలేరు. రుహానీ బాప్ రుహానీ బచ్చంకో సిఖాతే హే. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నేర్పిస్తున్నారు, ఒక నన్ను జ్ఞాపకం చేయండి, మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి. హఠయోగి కబ్ ఐసే కెహనా సకే, బాప్ ఆత్మ ఉంకో సంజాతే హే. హఠయోగిలు ఉన్నారనుకోండి, ఇలాంటి మాటలు చెప్పలేరు. బాబా ఆత్మలకే అర్థం చేయిస్తున్నారు. యహ కోయి నయీ బాత్ హే బాప్ తుమ్కో అబ్ దేహీ అభిమాని బనా రహే హే. ఇవన్నీ కొత్త విషయాలు. బాబా మిమ్మల్ని దేహీ అభిమానిగా చేస్తున్నారు. బాబాకు దేహం అనేదే లేదు. ఈ తనువులో బాబా వచ్చారు. ఇస్కా నామ్ బదల్ దేతే హే క్యూంకి మరజీవా మనా హే. మరి ఈ శరీరంలో వచ్చారు. బ్రహ్మ బాబా శరీరంలో వచ్చి దాదా లేఖరాజు అనే పేరు కాస్త ప్రజాపిత బ్రహ్మ అని పెట్టారు. అంటే ఎప్పుడైతే శివబాబా వారిగా అయ్యారో అప్పటి నుండి మరణించినట్లు, ప్రపంచంతో మరణించినట్లు. ఇదేం జన్మ? మరజీవా జన్మ. గృహస్థంలో ఉన్న వాళ్ళు సన్యాసం తీసుకున్నారనుకోండి, దాన్ని కూడా అలాగే అంటారనమాట. ఇంకా నీకు ప్రపంచంతో సంబంధం లేదు, నువ్వు మరణించినట్లే అంటారనమాట. అలాగే ఎప్పుడైతే బాబా వారిగా అయ్యారో ఇది మరజీవ జన్మ. గృహస్థాశ్రమం చూడు, నివృత్తి మార్గమే లేలియా. అక్కడ ఏం చేస్తారు? సన్యాసం తీసుకున్న వాళ్ళు గృహస్థాశ్రమం తీసి సన్యాసాశ్రమం అనుకుని నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోతారు. అన్నీ వదిలేసి అడవుల్లో వెళ్ళిపోతారు. తో తుమ్హారా హే మరజీవా బన్నేసే నామ్ బదల్ జాతా హే. అక్కడ కూడా పేరు మారుస్తారు. బాబా అంటున్నారు, ఇక్కడ మీరు మరజీవాగా అయ్యారు, ఇక్కడ మీ పేరు కూడా మరి మారుతుంది. మీరు కుమారులు కదా. ఫస్ట్ అందరి పేర్లు స్థూలంగా కూడా మార్చారు బాబా. కానీ కొందరేమో వెళ్ళిపోతున్నారు, జ్ఞానం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, అన్నీ పోగొట్టుకుంటున్నారు, రావడం కూడా బంద్ అయిపోయింది. ఇస్లియే ఆ బాప్ కహతే హే హమ్ నామ్ దే తుమ్ ఫిర్ భాగ్ జాయ్ తో ఫాల్తూ హో జాతా హే. బాబా తీరా పేరు పెట్టి మరజీవా జన్మ, కొత్త జన్మ, బ్రాహ్మణులు చేశాక మళ్ళీ మీరు పాత ప్రపంచంలోకి పారిపోతే, మళ్ళీ వికారాల్లో పెడితే భగవంతుడు పెట్టిన పేరే వేస్ట్ చేస్తారా? కాబట్టి ఇంకా అసలు పేరు మార్చడం మానేశారు. ఫస్ట్లో వచ్చిన వాళ్ళకి పేరు పెట్టారు అని ఎంతో రమణీయమైన పేర్లు, దాదీల పేర్లు, ఫస్ట్లో ఉన్న దాదాల పేర్లు ఎంత బాగుండి రమణీయమైన పేర్లు. ఇప్పుడు పెట్టట్లేదు బాబా. ఫస్ట్ మరి బాబా భగవంతుడి పేరు పెట్టారంటే స్థిరంగా ఉండాలి కదా. చాలామందికి పేరు పెట్టాక బాబాకే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయారు. అందుకని బాబా పేరు పెట్టడమే మానేశారు.
बाबा समझाते हैं है ज्ञान कृष्ण की बुद्धि में भी बैठेगा। इतना समझेंगे कि भारत का योग निराकार बाप ने ही आकर सिखाया था। ఒక రోజుకి అన్ని ధర్మాల వాళ్ళు తెలుసుకుంటారు భారతదేశం యొక్క యోగము నిరాకార తండ్రి వచ్చి నేర్పించారు. తో బాప్ కో యాద్ కర్నే సే హీ పాప్ భస్మ హోంగే. వేరే వేరే యోగాలు నేర్చుకుంటే ఏమీ లాభం లేదు. పరమాత్ముడితో యోగం నేర్చుకుంటేనే పాపాలన్నీ భస్మం అవుతాయి. అలాగే ఇంటికి కూడా వెళ్తారు. వేరే ధర్మాల వాళ్ళు ఉన్నారనుకోండి, కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు కదా. టెహర్ జాయిగా తుమ్ జాన్తే హో మనుష్య మనుష్యకి సద్గతి నహీ కర్ సక్తే. ఈ ధర్మం వాళ్ళు కన్వర్ట్ ఎవరైతే అయిపోయారో మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు కదా. మీకు తెలుసు మనుషులకు ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు, భగవంతుడు వచ్చి సద్గతిని ఇస్తారు. బ్రహ్మబాబా ఉన్నారనుకోండి, వీరిని దాదా అనే వాళ్ళందరూ, ఈ దాదా కూడా మనిషే కదా. కాబట్టి ఎవరి సద్గతి బ్రహ్మబాబా చేయలేరు. బాబా శివబాబా నేర్పిస్తున్నారు. బ్రహ్మబాబాకు నేర్పించేవారు కూడా శివబాబాని, బ్రహ్మబాబాకు సద్గతి ఇచ్చేది కూడా శివబాబాని, అన్నీ ఇచ్చేవారు శివబాబా. బాబా మీరే సద్గతిని ఇచ్చేవారు, మేము మీ పిల్లలము, ఆత్మలము. అందరూ బాబాతో యోగం చేయాలి. వికర్మలు అప్పుడే వినాశనం అవుతాయి. ఫస్ట్ గోల్డెన్ ఏజ్గా ప్యూర్గా ఉండేవారు, తర్వాత కల్తీ అనేది కలిసింది. జో పెహలే దేవీ దేవత 84 క్యారెట్ సోనా తే అబ్ ఐరన్ ఏజ్ మే ఆకర్ పహుంచే హే. బాబా అంటున్నారు ఫస్ట్ 24 క్యారెట్ల బంగారంగా ఉండేవారు, తర్వాత ఐరన్ ఏజ్కి చేరుకున్నారు. ఈ యోగం కల్పకల్పం మరి నేర్చుకోవాలి. తుమ్ జాన్తే హో ఉస్మే భీ కోయి పూరా జాన్తే కోయి కమ్ జాన్తే హే. అందులో కూడా కొందరికి పూర్తిగా తెలుసు, కొందరికి కొంచెమే తెలుసు. కోయి ఐసే భీ దేఖతే ఆతే హే కి యహా క్యా సిఖాతే హే. కొందరు ఊరికే చూద్దామని వస్తారు, ఇక్కడ ఏం నేర్పిస్తున్నారా అని. బ్రహ్మకుమార్ కుమారీలు ఇంతమంది పిల్లలు ఉన్నారు, తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కూడా ఉంటారు కదా. ఇంతమంది పిల్లలు వారిగా బాబా వారిగా అయ్యారు. మరి ఏదో లభిస్తుంటేనే కదా మరి వెళ్ళి అడగాలి అని కూడా అనుకుంటూ ఉంటారు కదా. మీకు ప్రజాపిత బ్రహ్మ నుండి మరి ఏం లభిస్తుంది? ఇంతమంది బ్రహ్మకుమార్ కుమారీలు ఎందుకు అయ్యారు? అసలు అడగాలనే ఆలోచన వాళ్ళకి రావాలి. మరి అంత బుద్ధి కూడా వాళ్ళకి ఏం పనిచేయట్లా. భారతదేశం కోసం ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. పత్తర్ బుద్ధిగా ముఖ్యంగా భారతవాసీలే అయ్యారు. పారస్ బుద్ధిగా ఎవరున్నారు? అది కూడా భారతవాసీలే. పత్తర్ బుద్ధిగా ఎవరయ్యారు? అది కూడా భారతవాసీలే. మళ్ళీ పత్తర్ బుద్ధి నుండి ఎలా తయారవుతున్నారు? పారస్ బుద్ధిగా. కాబట్టి సత్యత్రేతామే పారస్ బుద్ధి గోల్డెన్ ఏజ్ తే ఫిర్ సిల్వర్ ఏజ్కి కళా కమ్ హుయి హై. బాబా అంటున్నారు మరి గోల్డెన్ ఏజ్గా ఉండేటువంటి వారు తర్వాత సిల్వర్ ఏజ్లో కళలు తగ్గిపోయినాయి కదా. కాబట్టి చంద్రవంశీ అంటారు. ఎందుకంటే గోల్డెన్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఫుల్ పాస్ అయిన వాళ్ళు, త్రేతాయుగంలో ఉన్నవాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు. ఇది పాఠశాల, అక్కడ కూడా 33 మార్కులు కంటే తక్కువ వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళు అంటారు. కాబట్టి రామ్ సీత ఫిర్ ఉన్కి డినైస్టీ సంపూర్ణ నహీ హై. సీతారాములు అంటే సంపూర్ణంగా అవ్వని వాళ్ళు. కాబట్టి ఇసిలే సూర్యవంశీ బన్నా సకే. అందుకే సత్యుగంలో రావడం కుదరదు. సత్యుగి సూర్యవంశంలో రాజ్యం చేయరు, లక్ష్మీనారాయణ చేస్తారు. అందుకని సీతారాములు అంటే త్రేతాయుగంలో వస్తారు. ఫెయిల్ అయిపోయారు కాబట్టి ఇమ్తిహాన్ బి బహుత్ బడా హై. బాబా అంటున్నారు ఎగ్జామ్ కూడా పెద్ద ఎగ్జామ్ ఇది. ఇంతమంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఎంతమంది పాస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారో చూస్తున్నారు కదా. ఇంతకుముందు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అలా ఉండేది, అప్పుడు ఐసీఎస్ ఎగ్జామ్ ఉండేదన్నమాట. బాబా అంటున్నారు అలా గవర్నమెంట్ కూడా మొత్తం దేశం మొత్తానికి ఐసీఎస్ పెట్టేది. అందరూ కూడా చదువుకోలేకపోయేవాళ్ళు, ఏదో కోట్లలో కొద్దిమంది అని. మేము సూర్యవంశీ మహారాజా మహారాణిగా కావాలి, ఇది దీనికోసమే శ్రమ చేయాలి. మమ్మా బాబా भी पढ़ रहे हैं श्रीमत से, वे पहले नंबर 1 में पढ़ते हैं, फिर माता पिता को फॉलो करते वही उनका तख्त पर बैठेंगे. మమ్మా బాబా కూడా చదువుకుంటున్నారు, శ్రీమతం పైనే నడుస్తున్నారు. కాబట్టి ఎవరైతే అంత బాగా చదువుకొని వాళ్ళని ఫాలో చేస్తారో, మమ్మా బాబా లాగా చదువుకొని మమ్మా బాబాని అనుసరిస్తారో పురుషార్థంలో, వాళ్ళ సింహాసనం ఎక్కుతారు. సూర్యవంశీ 8 మంది డినైస్టీ నడుస్తుంది. ఎడ్వర్డ్ ద ఫస్ట్, ఎడ్వర్డ్ ద సెకండ్ భారతదేశంలో మరి ఏ విధంగా ఎడ్వర్డ్ మహారాజుల గురించి చెప్తారు, వాళ్ళు ఎలా రాజ్యం చేశారు, మొదటి ఎడ్వర్డ్ మహారాజు, రెండో ఎడ్వర్డ్ మహారాజు అని. కాబట్టి బాబా అంటున్నారు వాళ్ళ కనెక్షన్ అంతా క్రిస్టియన్స్తో ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్ ఘరానేని భారత్కి రాజాయి హబ్కి హే. క్రిస్టియన్ రాజ్యం ఏం చేసింది? భారతదేశం యొక్క రాజ్యం అంతా దోచుకున్నారు. భారతదేశంలో అపారమైన ధనం ఉండేది. ఆలోచించండి, సత్యుగంలో ఎంత అపారమైన ధనం ఉంటుంది. వహాకి బేంట్ మే తో యహా కుచ్ భీ నహీ హై. అక్కడితో పోలిస్తే మరి కనీసం అప్పుడైనా బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు, ముస్లిమ్స్ పాలించినప్పుడు ఎంత ఉండేది అంటే దాంతో పోలిస్తే ఇప్పుడు ఏమీ లేదు. సత్యుగంతో పోలిస్తే అసలేం లేదు. సత్యుగంలో అనుకోండి మరి గనులు ఉంటాయి అంటారనమాట, అంటే భాండాగారాలు ఉంటాయి, అన్నీ నిండుగా ఉంటాయి అన్నమాట. ప్రతి వస్తువు అన్ని గనులు ఉంటాయి, అన్ని ఖాళీ అయిపోయినాయి. మరి చక్రం రిపీట్ హోగా, మళ్ళీ చక్రం తిరుగుతుంది, అన్ని గనులు నిండిపోతాయి. మీఠే మీఠే బచ్చే తుమ్ అబ్ రావణ్ పర్ జీత్ పాకర్ రాజా హీ లే రహే హో.
మీరు రావణుడి పైన విజయాన్ని పొంది రాజ్యం పొందుతున్నారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ ద్వాపరయుగం నుండి రావణుడు వస్తాడు, మళ్ళీ మీ రాజ్యం పోతుంది, మళ్ళీ గవ మాదిరిగా అయిపోయారు. కాబట్టి మళ్ళీ వజ్రంగా బాబాని తయారు చేస్తారు కదా. రావణుడేమో గవగా చేస్తే బాబానేమో వజ్రంగా చేస్తారు. రావణుడు ఎప్పుడొచ్చారో ఎవరికి తెలియట్లా. మేము ఎందుకు రావణాసురుడిని తగలబెడుతున్నాము? పెద్ద రావణాసురుడిని తగలబెట్టే ఉత్సవం చేస్తారు. ఎందుకు తగలబెడుతున్నారు? నిజమైన అర్థం వాళ్ళకేం తెలియదు. ఆ రావణుడే ఆత్మని గవగా చేశాడు కాబట్టే ఇలాగ తగలబెడుతున్నారు. మళ్ళీ పరంపర నుండి చేస్తున్నామంటారు. బాబా అంటారు అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం మొదలవుతుంది. వికారీలుగా అయిపోయారు కాబట్టి నేను దేవతనని చెప్పుకోలేక అప్పుడు హిందువులు అని చెప్పుకుంటారు. దేవీ దేవత ధర్మం వాళ్ళే కదా హిందువులుగా అవుతారు. కాబట్టి ఎంతో సుఖం అనేటువంటిది మరి ఉంటుంది. సబ్సే అధిక గరీబ్ భీ తుమ్ బనే హో, చాలా ధనవంతులు మీరే. అలాగే ఇప్పుడు భారతదేశం చాలా పేదరికం అయిపోయింది కాబట్టి పేదరికమైన వాళ్ళు మీరే. వేరే ధర్మాల వాళ్ళు తర్వాత వస్తారు, వృద్ధి చెందుతారు. క్రైస్ట్ వచ్చారు, క్రిస్టియన్స్ చాలా కొద్ది మంది ఉండేవాళ్ళు ఫస్ట్లో. ఎప్పుడైతే వాళ్ళు చాలా సంఖ్య పెరిగిపోయితే అప్పుడు క్రిస్టియన్ దేశాలు రాజ్యాలు వస్తాయి. ఫస్ట్ మీకు రాజ్యం లభిస్తుంది కదా సత్యుగంలో. ఇప్పుడు జ్ఞానం అనేది ఉంది, అప్పుడు జ్ఞానం అనేది మర్చిపోతారు. ఆత్మలు ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేయాలి. ఎందుకు? అర్ధకల్పం దేహాభిమానంలో పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆత్మాభిమానిగా కూడా అవ్వాలి, బాబాని కూడా జ్ఞాపకం చేయాలి. గడియ గడియ మర్చిపోతూ ఉంటారు. అర్ధకల్పం యొక్క తుప్పెక్కేసింది కదా ఆత్మ మీద, అందుకే మర్చిపోతున్నారు బాబాని. బ్రాహ్మణులు అంటే శిఖభాగము అని, అందరికంటే ఉన్నతమైన వారు. సన్యాసి బ్రహ్మసే యోగ లగాతే హే, ఉన్సే వికర్మ వినాశ్ నహీ హోతే హే. సన్యాసులు ఉన్నారనుకోండి, బ్రహ్మ మహాతత్వంతో యోగం చేస్తారు. బాబా అంటారు బ్రహ్మ మహాతత్వంతో యోగం చేస్తే వికర్మలేమీ వినాశనం అవ్వవు. హరేకి సతో రజో తమోమే ఆనా జరూర్ హే. ప్రతి ఒక్కరూ ఇట్లాగే సతో రజో తమోల్లోకి వచ్చేస్తారు. వాపిస్ కోయి భీ జా నహీ సక్తే. జబ్ సభీ తమో ప్రధాన్ బన్ జాతే హే తబ్ బాప్ ఆకర్ సభీకో సతో ప్రధాన్ బనాతే హే. వాపస్ అయితే ఎవరు వెళ్ళలేరు కదా, అందరూ తమో ప్రధానమైనప్పుడు బాబా వచ్చి మళ్ళీ సతో ప్రధానంగా చేస్తున్నారు. జ్యోతి అనేది అందరిది మేల్కొంటుంది. ప్రతి ఒక్క ఆత్మ తమ తమ పాత్ర లభించింది. మీరు తుమ్ హో హీరో హీరోయిన్ పాడతారు, తుమ్ భారతవాసి సబ్సే ఊంచే హో, జో రాజ్య లేతే హో ఫిర్ గవాతే హో. బాబా అంటారు మీరు భారతవాసులు, హీరో హీరోయిన్ పాత్రదారులు, అందరికంటే ఉన్నతమైన వారు, మీరే రాజ్యం చేసేవారు, మరలా పోగొట్టుకున్నారు. और कोई राज्य नहीं लेता, वह राज्य लेते हैं బాహుబల్ సే. మీరెవరు రాజ్యం తీసుకోలేదు. మనుషులు రాజ్యం ఎలా తీసుకుంటారంటే బాహుబలంతో యుద్ధాలు చేసి తీసుకుంటారు. కానీ సత్యుగంలో వారు అలా కాదు కదా తీసుకునేది. ఇప్పుడు బాబా నుండి రాజయోగం నేర్చుకొని విశ్వానికి అధికారిగా అవుతున్నారు. సత్యమైన రాజయోగం బాబా తప్ప ఎవరూ నేర్పించలేరు. కాబట్టి మిగిలిన మనుషులు నేర్పించే యోగాలన్నీ అయదార్థ యోగాలు. ఆ యోగాలు నేర్చుకున్నందువల్ల ఆత్మేమీ పావనంగా అవ్వదు, ఆత్మేమీ ఇంటికి వెళ్ళలేదు, ముక్తి అనేది పొందదు. అది నేర్చుకుంటూనే ఉంటారు, సాధన చేస్తూనే ఉంటారు, టైం గడుపుతూనే ఉంటారు తప్పితే దాంతో ఏ ముక్తి లభించదు. దుఃఖం నుండి విడిపించేవారు మరి సభీ దుఃఖే చూడితే హే తో ఫిర్ నంబర్ వార్ ఆనా హే. ఇప్పుడు అందరూ దుఃఖాల నుండి విడిపించబడుతున్నారు, నంబర్ వార్గా రావాల్సిందే. ఫస్ట్ మరి సుఖం చూస్తారు, తర్వాత దుఃఖం చూస్తారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. కహా జాతా హత్ కారడే దిల్ యారడే కామ్ కర్తే రహో బాకీ బుద్ధి యోగ్ బాబా సే హో. చేతులతో పనులు చేయండి, బుద్ధి యోగం బాబాతో జోడించాలి. तुम आत्मा ये आशिक हो, एक माशुक है, अभी वह माशुक आया हुआ सभी आत्माओं को गुलगुल बनाए ले जाएंगे. మీరు ఆత్మలు ప్రియురాళ్ళు ఉన్నారు, ఒక్క ప్రియుడే బాబా ఉన్నారు. ఇప్పుడు ప్రియురాళ్ళందరినీ తిరిగి తీసుకొని వెళ్ళడానికి పువ్వులుగా చేసి బాబా వచ్చారు. బేహద్ ప్రియుడు, బేహద్ ప్రియురాళ్ళు ఆత్మలు. కెహతా హే మే సబ్కు లే జాऊंगा. బాబా ఇదే చెప్తున్నారు, నేను అందరినీ తీసుకెళ్ళిపోతాను. నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా సత్యుగంలోకి వచ్చి ఎవరి పదవి వాళ్ళు పొందుతారు. మీరు ఇక్కడ గృహస్థంలో ఉన్నప్పటికీ అందరినీ సంభాలన చేస్తున్నారు, పిల్లల్ని సంభాలన చేస్తున్నారు, ఇళ్ళని సంభాలన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నా మనసు మాత్రం మీరు బాబాతోనే జోడించుకొని మనస్ఫూర్తిగా ప్రేమ ఎవరితో ఉండాలి? బాబాతో ఉండాలి. కాబట్టి పరమాత్ముడితోనే యోగం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు తెలుసు మేము ఇప్పుడు స్వర్గవాసిగా తయారవుతున్నాము బాబాని జ్ఞాపకం చేయడంతో. స్టూడెంట్ అంటే ఎంతో సంతోషంగా చదువుకుంటారు. అలాగే ఇది కూడా మీరు కూడా స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ చదువుకుంటున్నారు. ఎంతో తేలికైన చదువు డ్రామానుసారంగా మీరు అందరికీ దారి కూడా చూపించాలి. ఎవరితో కూడా మీరు వాదనలు పెట్టుకొని నిరూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దారి చూపించారా, వాళ్ళు నడిస్తే నడిచారు, లేకపోతే లేదు. మీరు వాదన పెట్టుకొని గెలిచి వాళ్ళని దారి చూపిస్తే అదేమి వాళ్ళేమి నడవరు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ అనేది వచ్చింది. మనిషి బీమారీ సే छूटते हैं तो बधाइयाँ देते हैं.
చూడండి, ఒక పెద్ద రోగం వచ్చింది ఎవరికైనా, అది తగ్గిపోయింది అనుకోండి, శుభాకాంక్షలు చెప్తారనమాట. అన్నిటి తొందరగా తగ్గాలి అనే శుభాకాంక్షలు చెప్తారు, తగ్గిపోయాక కూడా శుభాకాంక్షలు చెప్తారనమాట. బాబా అంటారు, ఇక్కడ ప్రపంచం అంతా రోగిగా అయిపోయింది, తోడే సమయమే జై జయకార్ హో జాయేగి, ఇంకా కొద్ది సమయంలో జై జయకారాలు మోగుతాయి. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा कोसमो फर्स्ट पॉइंट, सच्चे सच्चे आशिक बन हाथों से काम करते बुद्धि से माशुक को याद करने की ప్రాక్టీస్ కర్నీ హే. సత్యాతి సత్యమైనటువంటి ప్రియురాళ్ళుగా ఈ చేతులతో పనులు చేస్తూ బుద్ధితో ప్రియుడైన బాబాని జ్ఞాపకం చేసే ప్రాక్టీస్ చేయాలి. బాబ్కి యాసే హమ్ స్వర్గవాసి బన్ రహే హే, ఇస్ ఖుషీ మే రెహనా హే. బాబా జ్ఞాపకంతో మేము స్వర్గవాసిగా అవుతున్నాము అనే సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్, सूर्यवंशी डिनाइस्टी में तख्त नशीन बनने के लिए माता पिता को पूरा पूरा फॉलो करना है. సూర్యవంశీ డినైస్టీలో సింహాసనాధికారిగా అవ్వాలంటే మాతాపితాని పూర్తిగా ఫాలో చేయాలి. బాబ్ సమాన్ నాలెడ్జ్ఫుల్ బన్ సబ్కో రాస్తా బతానా హే. బాబా సమానంగా నాలెడ్జ్ఫుల్గా అయ్యి అందరికీ దారి చూపించాలి. వరదాన్, ताज और तिलक को धारण कर बाप दादा के मददगार बनने वाले दिल तख्त नशीन भव. కిరీటము సింహాసనము ధారణ చేసి బాప్దాదాకు సహయోగిగా అయ్యేటువంటి హృదయ సింహాసనాధికారిగా కండి. जब कोई तख्त पर बैठते हैं तो तिलक और ताज उनकी निशानी होती है. ఎవరైనా సింహాసనం పైన కూర్చున్నారనుకోండి, తిలకము కిరీటం అనేది పెడతారు. అలాగే ఎవరైతే బాబా హృదయ సింహాసనం పైన కూర్చుంటారో వారి మస్తకంలో సదా అవినాశి ఆత్మను అనే స్థితి తిలకము దూరం నుండే మెరుస్తూ కనిపిస్తుంది. సర్వాత్మల కళ్యాణం అనే శుభ భావన వారి నయనాలతో వారి ముఖం నుండి కనిపిస్తాయి. ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ బాబా యొక్క సమానంగా అవుతాయి. స్లోగన్, सरल याद के लिए सरलता का गुण धारण करो, సంస్కారం को सरल बनाओ. సరళమైన జ్ఞాపకం కోసం సరళతా గుణాన్ని ధారణ చేయండి, సంస్కారాల్ని సరళంగా చేసుకోండి. అవ్యక్త ఇషారే, నిశ్చయ के फाउंडेशन को मजबूत कर सदा निर्भय और निश्चिंत रहो. నిశ్చయం యొక్క ఫౌండేషన్ని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. विजयी बनने का फाउंडेशन है निश्चय. फाउंडेशन अगर पक्का है तो बिल्डिंग हिल नहीं सकती. విజయం యొక్క ఫౌండేషన్ ఏంటి? నిశ్చయం. ఫౌండేషన్ గట్టిగా ఉంటే బిల్డింగ్ కదలదు, నిశ్చింతగా ఉంటారు. కానీ ఎప్పుడైతే బాబా మీద నిశ్చయం ఉండదో, తమకే నిశ్చయం ఉండదో, డ్రామా అనే దాని మీద నిశ్చయం ఉండదో, అప్పుడు కదులుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ బాబా మీద నిశ్చయం ఉండాలి, స్వయం మీద, డ్రామా మీద. వాహ డ్రామా వాహ, वाह ड्रामा वाह అనాలి. अगर ड्रामा में निश्चय होगा तो अकल्याण की बात ही कल्याण में बदल जाएगी. ఒకవేళ డ్రామా పట్ల నిశ్చయం ఉందనుకోండి, అకళ్యాణం యొక్క విషయం కూడా కళ్యాణంలోకి మారిపోతుంది అంటున్నారు బాబా. అచ్చా, స్వమానము. బాబాకు సహయోగిగా అయ్యే బాబా హృదయ సింహాసనాధికారి ఆత్మ. బాబాకు సహయోగిగా అయ్యే బాబా హృదయ సింహాసనాధికారి ఆత్మ. అచ్చా, ఈరోజు నుండి ఒక హోంవర్క్ రోజు అడగాలనుకున్నాం. ఏంటిది చెప్పండి. నిన్న అనుకున్నాం కదా, ప్రకృతికి, పంచతత్వాలకి, శరీరానికి వికర్మల వినాశనం యోగం ఎలా చేస్తారో ప్రతిరోజు ప్రకృతికి కూడా పంచతత్వాలకు కూడా సతోప్రధానంగా చేసే సేవ చేయాలి. ఏమివ్వాలి? పవిత్రత, శాంతి, శక్తి ప్రకృతికి ఇవ్వాలి, సుఖదాయిగా చేయాలి, సుఖం కూడా ఇవ్వాలన్నమాట. అటెండెన్స్ ఓం శాంతి అని రాసి అటెండెన్స్ వేయించుకునేవారు. ఫస్ట్ బీకే సత్యవతి అక్కయ్య, బీకే మల్లేశ్వరి అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య చల్వాది, బీకే రెడ్డి గౌరీ నాయుడు అన్నయ్య, బీకే కుమారి అక్కయ్య ఓలేటి, బీకే రెడ్డి శ్రీదేవి అక్కయ్య, బీకే పి వెంకటేశ్వర్లు అన్నయ్య, బీకే కే కిరణ్ అన్నయ్య, బీకే చంచి అన్నయ్య, అట్లాగే ఫోన్లో వినేవారు బీకే పైడిమరి లక్ష్మీదేవి అక్కయ్య, బీకే అన్నపూర్ణకే, బీకే భద్రాజమ్మకే, బీకే అనంతలక్ష్మి అక్కయ్య, బీకే హేమలత అక్కయ్య. అట్లాగే ఈరోజు మురళి విన ఓం శాంతి అని రాసిన వాళ్ళు బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే కే ప్రభు అన్నయ్య,
తిరుపతి అని రాశారు. బీకే పైడిరాజు అన్నయ్య చిరాజపాలెం గీతా పాఠశాల అని రాశారు. బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే కేదారశెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే కల్లూరి శ్రీదేవి అక్కయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య హైదరాబాద్ అని రాశారు. బీకే సుజాత అక్కయ్య, లక్ష్మీ సుజాత అక్కయ్య, బీకే పి వెంకటేశ్వర్లు అన్నయ్య, బీకే కట్ట లక్ష్మి అక్కయ్య, కట్టా నిర్మల అక్కయ్య, బీకే రామారావు అన్నయ్య, బీకే మల్లేశ్వరి అక్కయ్య, బీకే అనంతమద్దుకూరి అనే ఐడితో బీకే రాణి అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య చలువాది కైగలూరు పిల్లలు లక్ష్మి అక్కయ్య మల్లేశ్వరి అక్కయ్య. అచ్చా ఏం చెప్పారు బాబా?